హాయ్ గైస్ ఈరోజు నుంచి మనం రెగ్యులర్గా లీడ్ కోడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. మరి లీడ్ కోడ్ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామని నేను నా టీం డిస్కస్ చేసినప్పుడు ఏ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లీడ్ కోడ్లో క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1ని డిస్కస్ చేద్దాం. చాలా ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్ టు సమ్ ప్రాబ్లం. అంటే క్వశ్చన్ ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఒక అరే ఇస్తాడు, అరేలో డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని ఇస్తాడు. ఆ ఎలిమెంట్స్ అన్నిట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ని సమ్ చేస్తే వాడు ఇచ్చిన టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయితే ఆ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి. అది వాడు ఇచ్చిన క్వశ్చన్. అండ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈచ్ ఇన్పుట్ యాజ్ ఓన్లీ ఎగ్జాక్ట్ 1 సొల్యూషన్ ఉంది. అంటే ఎవ్రీ ఇన్పుట్ అనేది కంపల్సరీ ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అంటున్నాడు. అంటే 2-3 సొల్యూషన్స్ వచ్చే ఛాన్స్ లేదు, అంటే ఓన్లీ ఒక్క పెయిర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏమన్నాడంటే యూజ్ చేసిన ఎలిమెంట్ని మళ్ళీ యూజ్ చేయొద్దు అంటున్నాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చాడు. 2, 7, 11, 15 నా టార్గెట్ ఎలిమెంట్ 9 ఇచ్చాడు. అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ని సమ్ చేస్తే 9కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 + 7 9 అవుతుంది. కాబట్టి 2 అనేది 0th ఇండెక్స్లో ఉంది అండ్ 7 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. నేను 0 and 1 రిటర్న్ చేసేస్తా. ఓకే, నెక్స్ట్ 3, 2, 4 ఇచ్చాడు. టార్గెట్ ఏమో 6 ఇచ్చాడు. 3 + 2 5 రావట్లేదు. 2 + 4 6 వస్తుంది. అందుకే ఫస్ట్ ఇండెక్స్ అండ్ సెకండ్ ఇండెక్స్ రెండింటిని రిటర్న్ చేశాడు. నెక్స్ట్ 3, 3 2 ఎలిమెంట్స్ ఇచ్చాడు. టార్గెట్ ఎలిమెంట్ ఏమో 6 ఉంది. నాకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 + 3 6 కాబట్టి 0th ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఇండెక్స్ రెండింటిని రిటర్న్ చేస్తున్నాడు. ఇది నా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి అంటే బేసిక్ మనకి నైవ్ అప్రోచ్, అంటే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి వెళ్దాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఈవెన్ బెస్ట్ లాజిక్ తెలిసినా కూడా ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి వెళ్ళాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. కంపల్సరీ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి వెళ్ళాలి. అండ్ మనం అంటే మనం ఆలోచించే ఆ లాజిక్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే ఏంటంటే దాన్ని నైవ్ అప్రోచ్ అంటాం. నైవ్ అప్రోచ్ అంటే అండర్స్టాండబుల్ కోడ్, అంటే అందరికీ అర్థమయ్యే ఈజీ కోడ్ని మనం బ్రూట్ ఫోర్స్ కోడ్ అంటాం. ఓకే, ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే నేను ఇక్కడ 2 అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ 2ని నేను ఏం చేస్తా అంటే 7తో 11తో 15తో సమ్ చేస్తా. అంటే నాకు ఎలిమెంట్స్ అనేవి 2, 7, 11, 15 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈ 2ని ఫస్ట్ 7తో సమ్ చేస్తా. 2 + 7 9. లెట్స్ ఏ టార్గెట్ వాల్యూ 9 కాబట్టి అక్కడే దొరికిపోయింది. వెంటనే ఆ ఇండెక్సెస్ని రిటర్న్ చేస్తా. ఒకవేళ దొరకలేదు అంటే 2, 11 రెండింటిని యాడ్ చేస్తా. సమ్ అనేది ఈక్వల్ అవుతుందా లేదా టార్గెట్కి చెక్ చేస్తా. ఒకవేళ ఈక్వల్ అయితే రిటర్న్ చేస్తా. నెక్స్ట్ 2 and 15 చెక్ చేస్తా. టార్గెట్ ఈక్వల్ అయితే రిటర్న్ చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు 2తో మనం అన్నీ చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు 7ని తీసుకుంటాం. అంటే 7 and 11 చెక్ చేస్తా. ఎందుకు 7ని 2ని ఎందుకు చెక్ చేయట్లేదు అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇటరేషన్లో చెక్ చేసాం ఆల్రెడీ ఫస్ట్ పాస్లో. అందుకే ఇప్పుడు 7 and 11 రెండింటిని చెక్ చేస్తా. 2 సమ్ ఈక్వల్ అయితే టార్గెట్కి ఈక్వల్ అయితే రిటర్న్ చేస్తా. నెక్స్ట్ 7 and 15 రెండింటిని చెక్ చేస్తా. సమ్ ఈక్వల్ అయితే రిటర్న్ చేస్తా. నెక్స్ట్ అలాగే 15 అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దాని తర్వాత ఉండే ఎలిమెంట్స్ అన్నిటితో చెక్ చేస్తూ వెళ్తా. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యాక్సెస్ చేస్తున్నా కాబట్టి ఒక లూప్ రిపీట్ చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేసేటప్పుడు దాని తర్వాత నుంచి ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని మళ్ళీ యాక్సెస్ చేస్తున్నా కాబట్టి ఇంకొక ఇన్సైడ్ లూప్ రాయాలి. అంటే లూప్ ఇన్సైడ్ లూప్. ఇక్కడ మళ్ళీ నా టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది అంటే O(n²) అవుతుంది. ఓకే, టైం కాంప్లెక్సిటీ O(n²) అవుతుంది. బట్ దీన్ని ఇంకా బెటర్ వేలో చేయాలి అంటే ఓకే, టైం కాంప్లెక్సిటీ O(1)లోనే కావాలి అంటే నేను ఒకసారి అప్రోచ్ ఎలా అప్రోచ్ అవుదాం ఒకసారి చూద్దాం. ఓకే, నాకు 2, 7, 11, 15 ఇలా ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు O(n)లో అయిపోవాలి అంటే ఓన్లీ ఒక లూప్ మాత్రమే రిపీట్ చేయాలి. చేయాలి అంటే ఓకే, నాకు ఏం రిటర్న్ చేయాలి లాస్ట్లో అంటే ఇండెక్సెస్ రిటర్న్ చేయాలి. అంటే ఇండెక్సెస్ అన్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇండెక్స్ అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మరి ఇండెక్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ ఇండెక్స్ అనేది కంపల్సరీ ఏదో వాల్యూకి ఈక్వల్ అయి ఉంటుంది. ఇండెక్స్ అనేది ఏదో ఒక వాల్యూకి ఈక్వల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనేది 0th ఇండెక్స్, 7 అనేది ఫస్ట్ ఇండెక్స్, 11 అనేది సెకండ్ ఇండెక్స్, 15 అనేది థర్డ్ ఇండెక్స్. ఇలా ఈ ఎలిమెంట్ అనేది ఈ ఇండెక్స్కి పాయింట్ చేయాలి. అంటే ఒక ఎలిమెంట్ అనేది ఒక ఇండెక్స్కి పాయింట్ చేయాలి. అంటే ఇక్కడ నాకు ఎలిమెంటే ఇంపార్టెంటే అండ్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్. ఎలిమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
సమ్ చేయడం కోసం. మరి ఇండెక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రిటర్న్ చేయడం కోసం. సో ఇక్కడ ఎలిమెంట్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎలిమెంట్ ఇండెక్స్ రెండు పాయింటింగ్ జరగాలి. మరి ఎలిమెంట్ ఇండెక్స్ రెండు పాయింటింగ్ జరగాలి అంటే ఓకే, నాకు ఏదైనా డేటా స్ట్రక్చర్ ఉందా అంటే ఎస్, నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి అంటే నేను మ్యాప్ యూస్ చేస్తాను. ఓకే, సో మ్యాప్లో స్టోరింగ్ అనేది కీ వాల్యూ పేర్లా స్టోర్ అవుతుంది కాబట్టి ఓకే, ఇప్పుడు నేను కీని ఎలిమెంట్గా అనుకుంటా, వాల్యూని ఇండెక్స్గా అనుకుంటా. ఓకే డన్. నాకు ఇప్పుడు కీ వాల్యూ పేరుగా నేను ఒక మ్యాప్ తీసుకుంటున్నా. మరి మ్యాప్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 2ని లెట్స్ సే ఒక మ్యాప్ తీసుకొని నేను 2 అండ్ దాని యొక్క ఇండెక్స్ 0th ఇండెక్స్ మ్యాప్లోకి యాడ్ చేస్తాను. ఓకే, సో 2 అండ్ దాని యొక్క ఇండెక్స్ 0 యాడ్ చేస్తా. నాకు సమ్ టోటల్ ఏం రావాలి అంటే నాకు 9 రావాలి సమ్ టోటల్. ఓకే యా, 2 అండ్ 0 యాడ్ చేస్తున్నా. తర్వాత నాకు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 7. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ నా కీ అంటే నా మ్యాప్లో ఏముంది అంటే 2 అనేది ఉంది. మరి నా మ్యాప్లో ఆల్రెడీ కీ అనేది ప్రెజెంట్ ఉందా అంటే ప్రెజెంట్ అయిందా లేదా ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు కంటైన్స్ కీ అని ఒక మెథడ్ ఉంది కదా. సో కంటైన్స్ కీ అనే డైరెక్ట్ మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ మనం చెక్ చేయాల్సిన కీ అనేది మ్యాప్లో ఉందా లేదా డైరెక్ట్గా చెక్ చేయొచ్చు. ఒకవేళ ఉంటే ట్రూ అని రిటర్న్ వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ ఇస్తుంది. ఓకే, 2 0 అంటే ఈ 2 అనేది కీగా ఉంది, 0 అనేది ఇండెక్స్కి వెళ్ళింది. ఎస్, ఇప్పుడు నేను 7ని మ్యాప్లోకి యాడ్ చేసే ముందు నేను ఏం చేస్తా అంటే టోటల్ నాకు సమ్ ఎంత రావాలి 9. సో ఇప్పుడు ఉండే ఎలిమెంట్ ఏంటి 7. ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ మ్యాప్లో కొన్ని కీస్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నాకు సమ్ ఏమో 9 రావాలి, నాకు ఇప్పుడు ఉండే ఎలిమెంట్ ఏమో 7. అంటే ఇప్పుడు ఈ 9 నుంచి ఈ టోటల్ సమ్ నుంచి ఇప్పుడు ఉండే ప్రజెంట్ వాల్యూ తీసేస్తే నాకు ఏం వస్తుంది అంటే రిమైనింగ్ ఎంత వస్తుందో అది మిగులుతుంది. అంటే ఇప్పుడు 9 - 7 నుంచి చేస్తే 2 అంటే నేను 2 + 7 9 అయినప్పుడు 9 - 7 కూడా కంపల్సరీ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. అంటే నేను ఇప్పుడుండే వాల్యూని సమ్లో నుంచి టోటల్ సమ్లో నుంచి తీసేస్తా. నా టోటల్ సమ్ అనేది ఎక్కడ ఉంది అంటే టార్గెట్లో ఉంది. సో నేను ఏం చేస్తా అంటే టార్గెట్లో నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఏ ఆఫ్ ఐని తీసేస్తా. సో టార్గెట్ నుంచి టార్గెట్ మైనస్ ఏ ఆఫ్ ఐ. సో టార్గెట్ మైనస్ ఏ ఆఫ్ ఐ అంటే టోటల్ టార్గెట్లో నుంచి నేను ఇప్పుడు ఉండే ఏ ఆఫ్ ఐని తీసేస్తా. ఇప్పుడు నాకేమవుతుంది అంటే రిమైనింగ్ అంటే పేర్లో ఒక వాల్యూ ఇక్కడ ఉంది. సో ఈ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇంకొక వాల్యూ అవుతుంది. ఆ ఇంకొక వాల్యూ అనేది ఆల్రెడీ మ్యాప్లో కనుక ఉంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటి, నాకు ఒక పేరు దొరికినట్టు. అప్పుడు నేను ఏం చేస్తా అంటే డైరెక్ట్గా ఆ ఇండెక్స్ని అండ్ ఇప్పుడుండే ప్రజెంట్ ఇండెక్స్ని రెండింటిని రిటర్న్ చేస్తా. సో ఎస్, ఒకసారి కోడ్ చూద్దాం. సో ఇక్కడ ఒకసారి కోడ్ అబ్జర్వ్ చేస్తే ఎస్, దిస్ ఈస్ ద కోడ్. ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం అంటే మ్యాప్ తీసుకున్నాం. సో ఇంపార్టెంట్ చాలా. అంటే మ్యాప్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇందాక మనం చెప్పినట్టు మ్యాప్ అనేది కంపల్సరీ నాకు వాల్యూ కావాలి అండ్ దాని ఒక ఇండెక్స్ కూడా కావాలి కాబట్టి సో వాల్యూ అండ్ ఇండెక్స్ స్టోర్ చేయడం కోసం నేను మ్యాప్ తీసుకున్నా. సో మ్యాప్ని డిక్లేర్ చేసా. తర్వాత ఎలిమెంట్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కోసం నేను ఒక లూప్ రిపీట్ చేస్తున్నా. తర్వాత ఎస్, కే అని ఒక వేరియబుల్ తీసుకొని టార్గెట్లో నుంచి నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉండే వాల్యూని తీసేసా. సో టార్గెట్లో నుంచి ప్రెజెంట్ ఉండే వాల్యూని తీసేసా. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే రిమైనింగ్ పేర్లో రిమైనింగ్ ఉన్న వాల్యూ అనేది కేలోకి స్టోర్ అవుతుంది. ఆ కే అనేది మ్యాప్లో ఉందా లేదా చెక్ చేస్తా. సో అందుకే మ్యాప్ డాట్ కంటైన్స్ ఆఫ్ కే. ఆల్రెడీ ఆ కే అనేది మ్యాప్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది. సో అందుకే లోపలికి ఎంట్రీ వచ్చేసి నేను రిటర్న్ నాకు ఏమంటున్నాడు అంటే అరేలా రిటర్న్ చేయాలి. అంటే రెండు ఇండెక్సెస్ని అరేలా రిటర్న్ చేయాలి కాబట్టి సో రిటర్న్ న్యూ ఇంట్ ఆఫ్ అని డైరెక్ట్గా నేను మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కే. మరి గెట్ ఆఫ్ కే అంటే ఏమవుద్ది అంటే ఆ కే యొక్క వాల్యూ అనేది వస్తుంది. అంటే కే యొక్క కీ యొక్క వాల్యూ వస్తుంది. సో వాల్యూలో మనం ఏం స్టోర్ చేసాం అంటే ఇండెక్స్ స్టోర్ చేసాం. సో ఆ ఇండెక్స్ ఇప్పుడు ఉండే ప్రజెంట్ వాల్యూ యొక్క ఇండెక్స్ రెండింటిని డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ నాకు దొరకలేదు అంటే మ్యాప్లోకి మనం ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. మరి మ్యాప్లోకి ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఆ వాల్యూ అంటే ఇప్పుడుండే ఈ ఎలిమెంట్ని ఐ అంటే ఇండెక్స్, ఆ ఇండెక్స్ని వాల్యూ పేరుగా రెండింటిని నేను ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా. సో ఈ లూప్లో నాకు ఎక్కడైనా మధ్యలో దొరికింది అంటే డైరెక్ట్గా రిటర్న్ అయిపోద్ది. ఒకవేళ నాకు ఎలిమెంట్ అసలు పేరు అనేది లేదు అంటే లాస్ట్లో నేను -1 రిటర్న్ చేశాను. యాక్చువల్గా ఉంటుందని చెప్పాడు వాడు. సో ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు.
ఒకవేళ లేదు అంటే లాస్ట్లో వాడు ఏదో ఒక రిటర్న్ చేయమంటాడు. సో దాన్ని రిటర్న్ చేసేసాయి ఇక్కడ సింపుల్. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద కోడ్. యా, సో నెక్స్ట్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్వశ్చన్లో సో కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఏమైనా నెక్స్ట్ క్వశ్చన్ ఏది సాల్వ్ చేయాలి అంటే ఏదైనా డౌట్స్ ఉంటే అవన్నీ కంపల్సరీ కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్ కోసం. ఓకే, యా, థ్యాంక్ యూ.